కాళేశ్వరం ప్రాజెక్టుకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికను సిద్ధం చేసింది. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియనుండటంతో నేడో రేపో ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించనుంది. ఈ క్రమంలో జస్టిస్ పిసి ఘోష్ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ కు వచ్చారు. నివేదికకు తుది మెరుగులు దిద్ది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమయం ఇవ్వగానే రిపోర్టు సమర్పించనున్నారు. ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోని లోపాలు, వాటికి బాధ్యులు తదితర వాటిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ను ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేసింది. ఆనాటి నుంచి ఆయన 116 మందికి పైగానే విచారించారు. ఇందులో ఇంజనీర్లు, ఈఎన్సీ, ఐఏఎస్ అధికారులున్నారు. నాటి సీఎం మంత్రులను సైతం విచారించి వారి వాదనలు విన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, ఒప్పందాలు, నిధుల విడుదల తదితరాలను పరిశీలించి 300కు పైగా పేజీలతో నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికను ప్రభుత్వానికి అందించిన తర్వాత సర్కారు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయనుంది. మంత్రివర్గ ఉపసంఘం దానిని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. అనంతరం దానిని కేబినెట్ లో చర్చించి అసెంబ్లీ ముందు ఉంచనుంది. అసెంబ్లీలోనూ చర్చించిన అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్డీఎస్ఏ నివేదిక, విజిలెన్స్ నివేదికలతో ఇంజనీర్లకు పదోన్నతులు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో జస్టిస్ పిసి ఘోష్ నివేదిక ఆధారంగా ఎవరిపై చర్యలుంటాయన్నది ఉత్కంఠగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రవీణ్, కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదిక సిద్ధం చేసినట్టుగా చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోనీ, అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ కోసం నియమించినటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషనర్ తన నివేదికను అయితే సిద్ధం చేసింది. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియడంతో రేపు మాపు ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా సమర్పించనుంది. ఈ నేపథ్యంలో జస్టిస్ పిసి ఘోష్ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. నివేదికకు తుది మెరుపులు దిద్ది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు సమయం ఇవ్వగానే రిపోర్ట్ సమర్పించనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకల పైన ఇప్పటికే 116 మందిని విచారణ జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లోని లోపాలను, వాటికి బాధ్యులు తదితర వాటిపైన విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేసింది. ఆనాటి నుండి ఆయన మొత్తం తొలుగా 116 మందిని పైగానే విచారించారు. ఇందులో ఇంజనీర్లు, ఈఎస్సీ, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. నాటి సీఎం మంత్రులను సైతం విచారించి వారి వాదనలు కూడా విన్నారు. అయితే గత ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోలను, ఒప్పందాలను, నిధుల విడుదల తదితర అంశాలను కూడా పరిశీలించి మొత్తం టోటల్ గా 300 పేజీల నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదిక ప్రభుత్వానికి అందించిన తర్వాత సర్కారు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనుంది. మంత్రివర్గ ఉపసంఘం దానిని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించే అనంతరం దానిని కేబినెట్ లో చర్చించి అసెంబ్లీ ముందుకు ఉంచనున్నట్టే తెలుస్తుంది. అయితే అసెంబ్లీలోనూ చర్చించిన అనంతరం బాధ్యులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్డీఎస్ఏ నివేదిక, విజిలెన్స్ అధికారులతోని, ఇంజనీర్లతోని పదోన్నతులు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో జస్టిస్ ఘోష్ వేదికగా అది ఆధారంగా ఎవరిపైన చర్యలు ఉంటాయనేది కూడా ఆసక్తిగా మారినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.